దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనము నుండి, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా కనబడే ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అదే విధముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభువునందు ప్రియ సహోదరుడా సహోదరి, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపు చెడు తలంపుగా ఇదిగో నీ కంటి ద్వారా ఆ చెడును చూస్తూ ఉన్నట్లయితే ఇదిగో ఆ కన్ను చెడునదై ఉన్నది. కాబట్టి ఇదిగో దేవుని వాక్యము ద్వారా మనము దేవుని చూసేడు వారముగా ఉన్నట్లయితే మన కంటి యొక్క చూపు ఏ ఇతర చెడు దానిపైన ఉంచక, ఒక స్త్రీ కానీ పరుల సొమ్ము కానీ ఆస్తి కానీ ఏదైనాను పరుల సొమ్మును కానీ మనము ఆశించకుండా, వాటిపై కనుదృష్టి ఉంచకుండా మనము జీవించుతున్నటువంటి వాళ్ళమైతే ఇదిగో మనము దేవుని చూసేద్దామని వాక్యము చక్కగా సెలవిచ్చి ఉన్నది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును హృదయంలో భద్రపరచుకొని మన కంటిని మనము కాపాడుకుందాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.